హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీరు జీడిపప్పు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకుని పన్నీర్ ముక్కలు వేపుకోవాలి కట్ చేసి. తర్వాత అయిపోయాక జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే గిన్నెలో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేపుకోవాలి. తర్వాత మిక్సీ ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి, టమాటా ముక్కలు ఆడుకోవాలి. టమాటా ముక్కలు తీసాక మనం వేగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ టమాటా ముక్కలు వేసుకుని మిక్సీ ఆడుకుంటే హోటల్లో తిన్నట్టు పన్నీర్ కర్రీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ ఆడిని వేగుతున్న ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్. హోటల్లో రుచిలా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి, సరేనా? తర్వాత మన మసాలా, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఆడిన మసాలా కూడా వేయాలి అందులో. తర్వాత రైట్ ఉప్పు, కారం వేసి మనం ముందుగా పన్నీరు జీడిపప్పు వేపుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కరివేపాకులు కూడా అందులో వేసుకోవచ్చు. ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మీరే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే హోటల్లో స్టైల్లో తయారు చేసింది మా అక్క. తర్వాత అయిపోయాక గిన్నెలోకి చేసుకుని కొత్తిమీర లైట్గా వేసేసుకుని